హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు ఎన్నో రకాల మూవీస్ చూశాను. కానీ ఈరోజు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే మూవీ మాత్రం వాటన్నింటికి భిన్నంగా ఉంటుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా ఓపెన్‌గా మాట్లాడే ఫ్యామిలీని చూసుంటారు. కానీ ఓపెన్‌గా మింగుడు పడే ఫ్యామిలీని చూసుండరు కదా! అయితే ఈరోజు అలాంటి గలీజ్ ఫ్యామిలీని ఈ స్టోరీలో చూడబోతున్నారు. తండ్రి, కొడుకు ఇద్దరూ ఒకే అమ్మాయిని ఎక్కడైనా మింగుతారా? ఏ తండ్రైనా కొడుకు లవర్‌ని జుర్రుకుంటాడా? అంతెందుకు, ఏ కొడుకైనా తండ్రి లవర్‌తో పండగ చేసుకుంటాడా? సరే, ఇదంతా వదిలేద్దాం. ఇలాంటివి ఎక్కడో ఒక దగ్గర చూస్తూ ఉంటాం. కానీ ఫ్యామిలీ మొత్తం ఒకేసారి కలిసి ఓపెన్‌గా వద్దులే, ఆ చండాలం మీరే చూడండి. మూవీ స్టార్టింగ్లో రిక్కీ అనే అబ్బాయిని చూపిస్తారు. రిక్కీ సెలవు రోజులు గడపటానికి హాస్టల్ వదిలేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. రిక్కీ ఇల్లు వేరే ఊర్లో ఉంటుంది. అందువల్ల అతను ట్రైన్ ద్వారా తన ఊరికి వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే ట్రైన్ ప్రయాణం చాలా సాఫీగా ఉంటుందని. తన కోసం ఖాళీగా ఉండే ఒక బోగి కోసం వెతుకుతూ ఉంటాడు. అప్పుడు రిక్కీకి ఒక బోగిలో, అంటే ఒక ఖాళీ క్యాబిన్లో ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా నిద్రపోతూ కనిపిస్తుంది. ఆమె కాళ్లతో పాటు షర్టు బటన్ కూడా ఓపెన్ అయి ఉంటుంది. మనోడు ఇప్పుడిప్పుడే వయసుకొచ్చాడు. ఆ కారణంగా ఆ అబ్బాయి గారికి లోపలే వీణలు మోగుతూ ఉంటాయి. ఆ అమ్మాయిని చూసి రిక్కీ అదే క్యాబిన్లో కూర్చుంటాడు. అంత అందమైన అమ్మాయిని దగ్గరగా చూసి రిక్కీ తట్టుకోలేకపోతాడు. అందువల్ల అవకాశం చూసి ఆమెను గోకడం మొదలు పెడతాడు. వీడి గోకుడి వల్ల ఆ అమ్మాయి నిద్ర మేల్కొంటుంది. ఆమె మేల్కోవడం చూసి రిక్కీ భయపడిపోతాడు. అయితే ఇప్పుడు కూడా అతని చూపు ఆమె శరీరం మీదే ఉంటుంది. ఆ అమ్మాయి ఆ విషయం గమనించి కమాన్ వచ్చేయి అన్నట్టుగా కోఆపరేట్ చేస్తూ పడుకుంటుంది. రిక్కీ అబ్బా మంచి అవకాశం, ఏదైనా చేద్దాం అనుకునేలోగా ఇంకో వ్యక్తి క్యాబిన్లోకి వచ్చేస్తాడు. ఆ వ్యక్తి రావడం వల్ల ఆ అమ్మాయి మళ్ళీ లేచి మామూలుగా కూర్చుంటుంది. ఇదిలా ఉంటే ఆ అమ్మాయి కూడా చాలా దాహంగా కనిపిస్తుంది. ఆ క్యాబిన్లోకి వచ్చిన వ్యక్తి కూడా అంతే దాహంతో ఉంటాడు. కాబట్టి వీళ్ళు రిక్కీని క్యాబిన్లో నుంచి బయటికి పంపించి మింగుడు కార్యక్రమం మొదలు పెడతారు. అదే సమయంలో టీసీ వచ్చి వాళ్ళ ప్రోగ్రాం మొత్తం చెడగొట్టేస్తాడు. టీసీ రావడం వల్ల రిక్కీ కూడా లోపలికి వచ్చేస్తాడు. తర్వాత ముగ్గురు వాళ్ళ పేర్లు, వివరాలు చెప్పుకుంటారు. రిక్కీ నేను సెలవులు గడపడానికి ఊరికి వెళ్తున్నాను అని చెప్తాడు. ఆ అమ్మాయి నేను నా లవర్ ఫ్యామిలీని మీట్ అవ్వడానికి వెళ్తున్నానని చెప్తుంది. మాట్లాడుతున్న సమయంలోనే ఆ అమ్మాయి ఆ వ్యక్తికి సైగ చేసి బాత్రూంకి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ వ్యక్తి కూడా ఆమె వెనకాలే ఆ బాత్రూంలోకి వెళ్తాడు. ఇంకేముంది, డోర్ లాక్ చేసుకుని బాత్రూంలోనే దబిడిదిబిడి చేసేస్తారు. ఇంకోవైపు రిక్కీ కూల్ డ్రింక్ ఓపెన్ చేస్తే బాత్రూంలో ఈ వెధవ ప్యాంట్ ఓపెన్ చేస్తాడు. ఎంతసేపైనా వాళ్ళిద్దరూ తిరిగి రాకపోవడం వల్ల రిక్కీ చూడ్డానికి బాత్రూం వైపు వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే రిక్కీకి ఆ అమ్మాయి అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అది విని లోపల ఎవరున్నారో రిక్కీ అర్థం చేసుకుంటాడు. వాళ్ళు లోపల దబిడిదిబిడి చేస్తూ ఉంటే వీడేమో బయట నిలబడి ఆ కేకలు వినలేక అల్లాడిపోతూ ఉంటాడు. వీడు నరాలు పట్టేసి చర్చిలోగా స్టేషన్ వచ్చేస్తుంది. వెంటనే ట్రైన్ దిగి వెళ్ళిపోతాడు. ట్రైన్ దిగిన వెంటనే రిక్కీ ఫాదర్ డేవిడ్ రిసీవ్ చేసుకోవడానికి వస్తాడు. రిక్కీతో మీ కొత్త మమ్మీ, అంటే నా కొత్త లవర్ కూడా ఇదే ట్రైన్లో వస్తుంది అని చెప్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే డేవిడ్ లవర్ సోఫియా ట్రైన్ దిగి వస్తుంది. ఆమె మరెవరో కాదు, ఇంతకు ముందు బాత్రూంలో వేరే వ్యక్తితో దబిడిదిబిడి చేసి మింగుడు పడిన అమ్మాయి. ఆమెని చూడగానే మన రిక్కీ గడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే కొన్ని క్షణాల ముందు అతను ఏ అమ్మాయితో అయితే మింగుడు పడాలనుకున్నాడో ఆమె తన ఫాదర్ ఐటెం అని తెలిసింది. సోఫియాతో రిక్కీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళి కార్లో కూర్చుంటాడు. దారిలో వెళ్లేటప్పుడు డేవిడ్ రిక్కీతో నీ చిన్ననాటి స్నేహితులు స్టెల్లా, జాక్ ఇద్దరు కూడా సెలవులు గడపడానికి వచ్చారని చెప్తాడు. రిక్కీ రావడం చూసి అతని గ్రాండ్ మదర్ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తర్వాత రిక్కీ పిన్ని, బాబాయ్ కూడా వచ్చి ఆత్మీయంగా పలకరిస్తారు. ఈరోజు చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు సోఫియా అందరితో ఈరోజు ట్రైన్లో ఒక వ్యక్తి బలవంతంగా నాతో దబిడిదిబిడి చేశాడని చాలా సరదాగా చెప్తూ ఉంటుంది. అది విని రిక్కీ ఆశ్చర్యపోతాడు. అయితే మిగతా వాళ్ళకి ఏమీ ఫరక్ పడదు. రిక్కీ బాబాయి గ్రేప్స్ తింటూ బిజీగా ఉంటాడు. అతని పిన్ని క్రీమ్ తింటూ ఉంటుంది. రిక్కీ ఫాదర్కి, మదర్కి విడాకులైపోయాయి. కాబట్టి రిక్కీ ఎక్కువగా తన మదర్తోనే ఉంటాడు. అప్పుడప్పుడు తన ఫాదర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. కాబట్టి రిక్కీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలవడం వల్ల చాలా సంతోషంగా ఉంటాడు. అలాగే ఆశ్చర్యంగా కూడా. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో అందరూ చాలా ఓపెన్గా ఉంటారు. ఆ ఫ్యామిలీలో అందరూ కూడా ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే వాళ్లతో మింగుడు పడుతూ ఉంటారు. అది కూడా అందరి ముందు పబ్లిక్గా. రిక్కీ గ్రాండ్ మదర్ మందు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేదు. రిక్కీ బాబాయి అబ్రార్కి పియానో వాయించడం అంటే చాలా ఇష్టం. అలాగే తన పని మనిషితో కూడా బాగా మింగుడు పడుతూ ఉంటాడు. ఇక అతని భార్య విషయానికి వస్తే ఆమె పేరు లీసా. ఆమెకి పనమ్మాయి పాలు తాగడం అంటే చాలా ఇష్టం. ఈ పనమ్మాయి పేరు లైలా. ఆమె ఇంట్లో పనిచేయడంతో పాటు ఇంట్లో అందరికీ శారీరక సుఖం ఇస్తూ ఉంటుంది. తర్వాత అబ్రారు పియానో వాయిస్తూ ఉండగా లీసా అతన్ని చూస్తూ ఉంటుంది.
ఈలోగా పని మనిషి లైలా కేక్ తీసుకుని వస్తుంది. లైలాని చూడగానే లీసా హీట్ ఎక్కిపోతుంది. వెంటనే పని మనిషి చేతిలో ఉన్న కేక్ తీసుకుని ఆమె మొహానికి బాడీకి పూస్తుంది. ఇదంతా అబ్రార్ కూడా చూస్తూ ఉంటాడు. అలా మింగుడు కార్యక్రమం మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి అబ్రార్ కూడా హీట్ ఎక్కిపోతాడు. వెంటనే వీడు కూడా ప్యాంటులో చేతులు పెట్టుకుంటాడు. అంటే వీడికి భార్యతో గడపటం కంటే కూడా వాడి భార్య వేరే వాళ్ళతో గడుపుతూ ఉంటే చూడటం చాలా ఇష్టం. వాళ్ళని అలా చూసి బాగా ఎంజాయ్ చేస్తాడు. చాలా దరిద్రంగా ఉంది కదా వీడి థాట్. తర్వాత రికీ తన ఫ్రెండ్ జాక్ని కలుస్తాడు. ఇద్దరు కలిసి ఫుల్లుగా దబిడి దిబిడి ఉండే వీడియోస్ చూస్తారు. తర్వాత స్టెల్లా దగ్గరికి వెళ్తారు. అప్పుడు వాళ్ళు ముగ్గురు కలిసి బోటింగ్కి వెళ్తారు. అప్పుడు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఏమేం చేశారో ఓపెన్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. రికీ తర్వాత స్టెల్లా తను ఇప్పటి వరకు ఎవరితో ఆ పని చేయలేదు, అంటే మింగుడు పడలేదు అని చెప్తుంది. అది విని రికీ చాలా సంతోషపడతాడు. ఎందుకంటే రికీ ఆ అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. అదే సమయంలో జాక్ ఎక్కువ మత్తులో ఉండటం వల్ల స్టెల్లా డ్రెస్ విప్పేస్తాడు. అది చూసి రిక్కీ జాక్ని కొట్టి నీళ్లలోకి తోసేస్తాడు. జాక్కి స్విమ్మింగ్ రాదు. అందువల్ల అతను నీళ్లలో మునిగి చనిపోతాడు. తన ఫ్రెండ్ చనిపోవడం వల్ల రిక్కీ చాలా బాధపడతాడు. అప్పటినుంచి నిరాశగా ఉంటాడు. తర్వాత ఒకరోజు స్టెల్లా డేవిడ్తో ఆడుతూ ఉంటుంది. సోఫియా అక్కడే కూర్చుని వాళ్ళని చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరినీ అలా చూసి వాళ్ళు క్లోజ్గా ఉండటం సోఫియాకి రిక్కీకి అస్సలు నచ్చదు. రిక్కీ తన గదిలో నిలబడి అందరినీ చూస్తూ ఉంటాడు. ఒకవైపు స్టెల్లా డేవిడ్ ఆడుతూ ఉంటారు. ఇంకోవైపు అబ్రార్ అతని వైఫ్ ఇద్దరు పని మనిషితో మింగుడు పడుతూ బిజీగా ఉంటారు. వాళ్ళందరినీ చూసి రిక్కీ శరీరంలో కూడా అలజడి మొదలయ్యి వీణలు మోగుతూ ఉంటాయి. తర్వాత ఆ పనమ్మాయి రిక్కీ కోసం భోజనం తీసుకొస్తుంది. కామంతో కటకటలాడుతున్నట్టు రిక్కీ పని మనిషి వైపు చూసేసరికి ఆమె చాలా భయపడుతుంది. రిక్కీ కామంతో పని మనిషి మీద విరుచుకు పడతాడు. అయితే ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ రిక్కీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని వదులుకోదలుచుకోలేదు. ఈలోగా వాళ్ళ అరుపులు విని డేవిడ్ అక్కడికి వచ్చేస్తాడు. రిక్కీని లాగి చెంప మీద కొడతాడు. అయితే రిక్కీ అలా ఎందుకు చేస్తాడో డేవిడ్కి అర్థమవుతుంది. కాబట్టి తర్వాత రోజు రిక్కీ సోఫియాని స్టెల్లాని తీసుకుని రోమియో జూలియట్ సిటీకి తిరగడానికి వెళ్తాడు. కొంచెం సేపు తర్వాత వాళ్ళందరూ ఒక హోటల్కి వెళ్తారు. డేవిడ్ రిక్కీకి స్టెల్లాకి కలిపి ఒకే రూమ్ తీసుకుంటాడు. అలా అయినా వాళ్ళిద్దరూ ఎంజాయ్ చేస్తారని. అబ్బా, కొడుకంటే ఎంత ప్రేమ. డేవిడ్ రిక్కీ ఇద్దరు ఒకే చోట కూర్చుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. డేవిడ్ తన కొడుక్కి ఆ పని చేయడానికి కొన్ని టిప్స్ ఇస్తాడు. తన కొడుకు ఆ అమ్మాయితో సుఖపడాలన్నది అతని ఆలోచన. అయితే రిక్కీ చాలా సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. డేవిడ్కి తన కొడుకుతో అలా మాట్లాడుతూ ఉండటం చాలా నచ్చుతుంది. తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి వచ్చి వెళ్తున్న అమ్మాయిల గురించి, వాళ్ళ బాడీ గురించి కామెంట్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఈలోగా ఇద్దరు అమ్మాయిలు తిరిగొస్తారు. తర్వాత నలుగురు కలిసి రోమియో జూలియట్ కలుసుకునే ప్రదేశానికి వెళ్తారు. అంటే నిజమైన రోమియో జూలియట్ అక్కడే కలుసుకునే వాళ్ళని అర్థం. స్టెల్లా జూలియట్ లాగా యాక్టింగ్ చేస్తుంది. అంటే రిక్కీ తన రోమియో అవ్వాలి అని ఆమె కోరిక. కానీ రిక్కీకి ఇదంతా ఇష్టం లేదు. అయినా స్టెల్లాని బాధ పెట్టకూడదని డేవిడ్ రోమియోగా యాక్టింగ్ చేస్తాడు. సోఫియా బాగా అలసిపోవడం వల్ల ఆమె డేవిడ్కి చెప్పి రూమ్కి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే స్టెల్లా డేవిడ్ యాక్టింగ్ చేస్తూ లోపలికి వెళ్ళి ఎంతసేపైనా తిరిగిరారు. రిక్కీ వాళ్ళని వెతుక్కుంటూ లోపలికి వెళ్తాడు. ఆ బంగ్లా లోపల వాళ్ళిద్దరూ ఆడుకుంటూ కనిపిస్తారు. రిక్కీకి వాళ్ళ ప్రవర్తన మీద అనుమానం కలుగుతుంది. అందువల్ల వాళ్ళని ఫాలో చేస్తూ వెళ్తాడు. అయితే చూస్తూ ఉండగానే వాళ్ళు మాయమైపోతారు. అయితే రిక్కీ వాళ్ళని వెతికి పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అతని ప్రయత్నం ఫలించదు. అదే సమయంలో రిక్కీకి ఎవరో మింగుడు పడుతున్న శబ్దాలు వినిపిస్తాయి. రిక్కీకి త్వరగానే ఆ శబ్దాలు స్టెల్లా చేస్తుందని అర్థమైపోతుంది. ఎందుకంటే డేవిడ్ ఆమెతో మింగుడు పడుతూ ఉంటాడు. ముందు రిక్కీకి డేవిడ్ స్టెల్లాని బలవంతం చేస్తున్నాడు అనిపిస్తుంది. అయితే స్టెల్లా ఎంజాయ్ చేస్తూ ఉండటం చూసి అతని మనసు ముక్కలైపోతుంది. వాళ్ళిద్దరు అలా చేస్తారని రిక్కీ కనీసం ఊహించలేకపోయాడు. కాబట్టి ఏడుస్తూ హోటల్కి వెళ్ళిపోతాడు. రిక్కీ రావడం సోఫియా చూస్తుంది. అతని మొహం చూసి స్టెల్లా ఎవరితోనో ఉండటం చూస్తుంటాడని అర్థం చేసుకుంటుంది. అందువల్ల ఆమె బాగా రెడీ అయ్యి రిక్కీ గదికి వెళ్తుంది. అప్పుడు రిక్కీ గుక్క పెట్టి చిన్నపిల్లాడి కంటే ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు. సోఫియా ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతుంది. అప్పుడు రిక్కీ జరిగింది మొత్తం ఆమెతో చెప్పేస్తాడు. అది విని సోఫియా, నువ్వు కోరుకుంటే నేను నీ వేడిని తగ్గిస్తాను అంటుంది. రిక్కీ కోపంగా ఆమెను దూరంగా ఉండమని చెప్తాడు. అయితే అప్పటికే ఆ అమ్మడు డ్రెస్ విప్పేస్తూ ఉంటుంది. వెంటనే డ్రెస్ లేకుండా రిక్కీ దుప్పట్లోకి దూరిపోతుంది. ముందే డ్రెస్ లేకుండా ఉంది. పైగా పరిస్థితి డిమాండ్ చేయడం వల్ల రిక్కీ రాత్రంతా సోఫియాతో పండగ చేసుకుంటాడు. తర్వాత రోజు వాళ్ళు ముగ్గురు తిరిగి ఇంటికి బయలుదేరుతారు. సోఫియా, రిక్కీ ఇద్దరు చాలా సంతోషంగా కనిపిస్తారు. డేవిడ్, స్టెల్లా సైలెంట్గా ఉంటారు. కొన్ని రోజుల వరకు రిక్కీ స్టెల్లా మీద కోపంగా ఉంటాడు. స్టెల్లా రిక్కీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ రిక్కీ మౌనంగా ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత రిక్కీ మదర్ కొడుకుని తీసుకుని వెళ్ళడానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అతని హాలిడేస్ పూర్తయిపోయి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఓపెన్ ఫ్యామిలీ అంటే మన భాషలో చెప్పాలంటే గలీజ్ ఫ్యామిలీ అంటే ఆమెకి ఇష్టం ఉండదు. అందుకే ఆమె డేవిడ్తో విడాకులు తీసుకుంది. అందుకే ఆమె రిక్కీని ఈ గబ్బు ఫ్యామిలీకి దూరంగా ఉంచాలి
పంచాలి అనుకుంది. కానీ డేవిడ్ కొడుకు తన దగ్గర ఉండాలని కోరుకున్నాడు. ఒకవైపు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంకోవైపు స్టెల్లా రిక్కీని కూల్చేయడానికి అతనితో ఆడుతూ ఉంటుంది. కానీ రిక్కీ ఇప్పుడు కూడా కోపంగా ఉంటాడు. అంతేకాకుండా ఆటని అడ్డం పెట్టుకుని పాపకి దెబ్బలు కొడుతూ ఉంటాడు. ఇదంతా చూసి ఫైనల్గా స్టెల్లా రిక్కీని అసలు నువ్వు ఎందుకు కోపంగా ఉన్నావని అడుగుతుంది. రిక్కీ ఏమీ చెప్పకుండా ఆమెను పట్టుకుని బలవంతం చేస్తూ ఉంటాడు. రిక్కీ వేడి తగ్గించుకుని లోపలికి వెళ్తూ ఉండగా లోపలి మాటలు విని తన మదర్ తనని తీసుకువెళ్ళడానికి వచ్చిందని అర్థం చేసుకుంటాడు. ఇదిలా ఉంటే స్టెల్లా హాలిడేస్ కూడా అయిపోతూ ఉండటం వల్ల ఆమె మళ్ళీ కలుద్దామని ప్రామిస్ చేసి వెళ్ళిపోతుంది. ఈ సీన్తోనే ఈ ఓపెన్ ఫ్యామిలీ స్టోరీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.